ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి గనక మనం పరిశీలిస్తేనండి, మీ కుటుంబం గురించి, వారి శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే మీరు గనక మీ స్థిరాస్తులు ఏమైనా అమ్మాలనుకుంటున్నా, లేకపోతే మీరేమైనా సరే మీ ప్రాపర్టీస్ లాంటివి అమ్మాలనుకుంటున్నా, వాటికి సంబంధించి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఈ అమ్మకాల వలన చాలా ఎక్కువగా మీకు ధనలాభం కలుగుతుందని అయితే చెప్పుకోవడానికి కనిపించటం లేదు. కాబట్టి కొంచెం ఈ విషయంలో అయితే మీరు నిరుత్సాహపడతారని చెప్తున్నాను. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే సానుకూలంగా ఉంది. సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మీరు గనక ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటున్నారు ఆర్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ట్రీట్మెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు, ఆల్రెడీ కొంచెం కన్సీవ్ అయ్యారు, ఇలాంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే పంచమంలో కుజుడు గనక ట్రాన్సిట్ అవుతుంటే 27వ తారీఖు వరకు ఉంటాడు ఆయన. కాబట్టి తప్పనిసరిగా ఆయన ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఇచ్చి తీరుతాడు. సో 9 మంత్స్ మన డెలివరీకి రెడీగా ఉన్న వాళ్ళకి సి సెక్షన్స్ అవ్వటం, లేకపోతే కొంచెం రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వారికి అబార్షన్స్ అవ్వటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వారు కూడా జాగ్రత్తగా ఉండటం, వారికి కూడా ఏదో ఒక రకంగా ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా వీళ్ళు ట్రీట్మెంట్స్ అవి తీసుకోవటం వల్ల బెడ్ రెస్ట్ అనో లేకపోతే హాస్పిటలైజేషన్ అనో ఇలాంటివి ఉండటం, ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి కనుక మనం పరిశీలిస్తే చాలా చాలా మంచి మార్పు కనపడుతుంది. సో ఉద్యోగస్తులకి వీరు పడిన శ్రమకి మంచి ఫలితాలు కనపడబోతున్నాయి. సో ఎప్పటి నుంచి కనపడతాయి మీకు ఇవి? 17వ తారీఖు నుంచి కనపడతాయి. అయితే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందా అన్న మాట వస్తే, ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు చాలా మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీరు కనుక ఏదైనా ఇల్లు తీసుకోవాలనుకుంటున్నా, లేకపోతే మీరే గనక ఈఎంఐ లాంటివి కట్టేసి వాటిని ఫినిష్ చేయాలనుకుంటున్నా, అంటే మనం ఈఎంఐలు అవి తీర్చేస్తాం కదా, అలా చేయాలనుకుంటున్నా, వీటన్నిటితో పాటు ఏమైనా సరే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ కనుక మీ యొక్క సహోద్యోగులతో ఉన్నా, లేకపోతే మీ భార్యాభర్తల మధ్యన ఉన్న వాటన్నిటినీ మీరు క్లియర్ చేసుకుంటూ వస్తారు. సో ఒక రకంగా చెప్పాలంటే కోర్టు విషయాలు అన్నీ కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి. వీటితో పాటు మీరు కోరిన విధంగా, మీరు ఆశించిన విధంగా మీకు మంచి మార్పులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. సో మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో చాలా మంచి చేంజెస్ ఉన్నాయి. కోరిన విధంగా ఉండబోతున్నాయి, ఆశించినట్టుగా మారబోతున్నాయి. అయితే కొంచెం సంతానానికి సంబంధించి ఇబ్బందులు అయితే ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది కోరుకుంటాం కదా. ఆర్థికంగా పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మీకు మార్పులు ఉన్నా, అలాగే మీ యొక్క భాగస్వామ్యంలో కూడా మీకు చాలా లాభాలు కలిగే అవకాశాలు అనేవి కనిపించటం లేదు. ఇవన్నీ చాలా లిమిటెడ్గా ఉండబోతున్నాయి అన్నమాట. సో ఇంతకు మించి ఈ మాసం అంతా చాలా పెద్ద చేంజెస్ ఏమీ ఉండవండి. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. బట్ అవి మీకు సిగ్నిఫికెంట్గా కొంత మీకు మానసికంగా కూడా మీకు అవి కొంచెం ఉత్సాహాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు ఈ యొక్క మిథున రాశి వారికి కనుక మనం చూస్తే, మీరు కనుక ఉద్యోగ రీత్యా, లేకపోతే మీరు ఏదైనా స్థాన చలనం కోరుకుంటున్నా, లేకపోతే బదిలీ లాంటివి కోరుకుంటున్నా, వాటికి సంబంధించి కూడా ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. సో ఒక రకంగా మిథున రాశి వారికి బాగుందని చెప్పుకుంటున్నాం. అలాగే మీరు ఆశించినట్టుగా మీకు ఈ మార్పులు చేర్పులు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇంకా మిథున రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం సంతాన గోపాల స్వామి వారిని పూజించాలి, అంటే కృష్ణుణ్ణి ఆరాధించాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న, అలాగే లేదండి మేము అన్నీ కలిపే చేసుకుంటాము అని అన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా సర్పసూక్త హోమం లేదా నవనాగ శాంతి చేయించుకోండి. దీని వలన వివాహ సమస్యలు, తర్వాత ఏమైనా ఆటంకాలు కలుగుతుంటే అవి, అపవాదులు, నిందలు, అలాగే కోర్టు సమస్యలు, సంతానము, ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవుతూ ఉంటాయి. సో మీరు కనుక నవనాగ శాంతి చేయించుకుంటే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. అలాగే దీంతో పాటు మీరు ఆశించినట్టుగా మీకు మార్పులు కూడా కనపడుతూ ఉంటాయి.